అవని ఇంట్లో వ్రతం పూర్తయిన వెంటనే ఇక శ్రీకర్ దగ్గర అవని కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే శ్రీకర్ అవనిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంతలో వేదవతి వ్రతం పూర్తయింది, అమ్మవారిని మాకు అప్పచెప్తే మేమింకా బయలుదేరుతాం అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక సత్య గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి వస్తూ ఉంటాడు. సత్య వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శ్రీకర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు, వీడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని సుజాత భర్తతో శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అవని కూడా సత్య ఎందుకు వచ్చాడా అని చూస్తూ ఉంటుంది. సత్య ఏదో మాట్లాడబోతూ ఉంటే ఇంతలో వేదవతి, వీడిని కూడా పూజకు పిలిచావా, వీడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నావా, అసలు ఎందుకు పిలిచావు అని వేదవతి కూడా అవనిని ప్రశ్నిస్తూ ఉంటుంది. వేదవతి అలా అనేసరికి అవనికి కోపం వచ్చి, మళ్ళీ మీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఊరుకోను అని వేదవతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత సత్యతో మీ ఇంటికి వచ్చి మరి చెప్పాను, నన్ను కలవద్దు, మా ఇంటికి రావద్దు అని, అయినా కానీ ఎందుకు వచ్చావు అని సత్యను అవని నిలదీస్తూ ఉంటే సత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంతలో నరసింహం సత్య చొక్కా పట్టుకొని నడవరా బయటికి అని ఈడ్చుకుంటూ వెళ్ళి ఇక సత్యను బయటికి తోసేస్తూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా ఇక అలా చూస్తూ ఉండిపోతారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.